టిల్లు స్క్వేర్ సినిమా అందరూ ఊహించినట్లే బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు వసూలు చేసింది. కేవలం 9 రోజుల్లోనే ఈ 100 కోట్లు సాధించడం అనేది విశేషం. మార్చి 29న థియేటర్లో రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా తాజాగా అదిరిపోయే రికార్డు కొట్టేసింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం తాజాగా 100 కోట్ల క్లబ్లో చేరింది. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా క్రైమ్ కామెడీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర 101.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం తాజాగా పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఈ మూవీ పోస్టర్పై మూవీ టీం ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా పెట్టింది. రాబోయే 3 ఏళ్లలో 100 కోట్లు కొల్లగొట్టే సినిమా నేను చెయ్యాలి అంటూ 2022లో సిద్ధు జొన్నలగడ్డ చేసిన కామెంట్ను ఈ పోస్టర్పై వేసింది మూవీ టీం. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో టిల్లు ఇంకొన్ని రోజులు దుమ్ము దులిపేసేలా ఉన్నాడు. టిల్లు స్క్వేర్ తొలి రోజు 25 కోట్ల కలెక్షన్ సాధించి ఓవరాల్గా 100 కోట్లకి పైగా వసూళ్లు సాధిస్తుందని నాగవంశీ సినిమా రిలీజ్ అయ్యే ముందే అంచనా వేశారు. రామ్ మిరియాల, భీమ్ సిసిరిలియో ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఊపేసాయనే చెప్పాలి. టిల్లు స్క్వేర్ టీంకు రీసెంట్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రశంసలు కురిపించారు. ఇంతటి అద్భుత విజయం సాధించిన సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ సహా మూవీ టీంకు అభినందిస్తూ ట్వీట్ చేశారు. అంతకుముందు ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యారు. టిల్లు స్క్వేర్ సినిమాను ఆద్యంతం ఎంజాయ్ చేశానని, చాలా ఫన్నీగా తెరకెక్కించారంటూ మూవీ టీంను అభినందించారు. ఈ మూవీ సక్సెస్ మీట్ను సోమవారం నిర్వహించారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్గా వచ్చారు. ఈ విషయాన్ని సిద్ధు జొన్నలగడ్డ ఇటీవల సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేయడం జరిగింది. సో టిల్లు స్క్వేర్ సక్సెస్కు ముందే 100 కోట్ల క్లబ్లో చేరడంతో మూవీ టీం చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ.